డ్యూటీలో ఉన్న రోజులు ఇవ్వకుండా ఉన్నాం కదా, ఇది కూడా అంతే. ఇక మరోవైపు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోపణ హిల్ట్ పాలసీకి సంబంధించి. ఇక్కడ ఐడిపిఎల్ భూములు కానీ పరిశ్రమల భూములన్నీ కూడా మొత్తం దారాదత్తం చేసేందుకు ప్రైవేటు వ్యక్తులకి ఈరోజు హిల్ట్ పాలసీ తీసుకొస్తున్నారని అనేది ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఏంటి అంటే ఈరోజు ఐడిపిఎల్ భూముల్లోనే ఎవరు కబ్జాలు చేశారు, ఎవరు మొత్తం కూడా రియల్ ఎస్టేట్లకి దారాదత్తం చేశారు, ఏం జరుగుతుంది? ఐడిబిఎల్ భూములకు మొత్తం సంబంధించినవి కూడా ఐడిబిఎల్ కానీ ఇతర భూములు కూడా సిరీస్ ఇతర అనేకమైన భూములు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ధర్నీని తీసుకొని వచ్చి అడ్డగోలుగా దాని రియల్ ఎస్టేట్కి ఆ రోజు భారతీయ బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ నాయకులు ఇద్దరు కూడా కలిసి అడ్డగోలుగా అక్రమాలు చేసేది అనేది వెరీ క్లియర్గా ఎవిడెంట్. ఐడిబిఎల్ భూములలో అయితే క్లియర్గా మీ ఛానల్లోనే దాని క్లియర్గా ఎవిడెన్సెస్తో సహా మీరు ప్లే చేసారు అందులో ఎట్లా అక్రమాలు జరిగినాయని. అండ్ దానిపైన ఆ భూములపైన కవిత గారు కూడా మాట్లాడారు. కవిత గారి మీద కూడా ఆరోపణలు సరే, అదే కవిత గారు కూడా మాట్లాడారు. దానికంటే ముందు అందులో కవిత గారే విల్లాస్ కట్టిరు, కవిత గారే హైరేస్ టవర్స్ కట్టిరు అని వారిపైన ఆరోపణలు ఉన్నాయి. అండ్ వారు వచ్చి అక్కడ ఎమ్మెల్యే గారి పైన ఆరోపించారు. మరి ఆరోపించుకుంటుంది వాళ్ళే చేసినామని చెప్పని. ఈరోజు హిల్ట్ పాలసీ అనేది జిహెచ్ఎంసీని ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రొసీజర్ ప్రకారం ఇంకోటి ఎవరికి చేస్తున్నామో ప్రైవేట్ వ్యక్తి ఇంకా పాలసీ ఎక్కడ డిజైన్ చేయలేదు, ఏం చేస్తున్నాం అనేది అది ఇంకెక్కడ చెప్పలేదు. దాన్ని వీళ్ళే ముందుగా ఊహించేసుకొని వీళ్ళ కబ్జాలు ఏదైతే ఉన్నా ప్రభుత్వ భూమిలో నిన్న మొన్న మీరు చూసారు హైడ్రా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఏ రకంగా దుర్గం చెరువు కాడ అక్కడిక్కడ కబ్జాలు చేశారో అని క్లియర్గా తొలగిస్తుంది. ఏ రకంగా వీళ్ళు రాబందులు లెక్క ధర్నీని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వీళ్ళు భూమిని దోచుకున్నారో క్లియర్గా కనబడుతుంది. ఈరోజు దాని అన్నింటినీ మంచి చేయడానికి ఒక పాలసీ తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే వాళ్ళ భూమిలు పోతున్నాయని ఒక భయంతో అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అది క్లియర్ కనబడుతుంది. రోజు అక్కడ హై రైజ్ టవర్స్ వచ్చేసినాయి. తర్వాత ఐడిపిఎల్ భూముల్లో ఎంతో మంది రియల్ ఎస్టేట్కి సంబంధించి వాళ్ళందరూ కూడా బ్లూ షీట్స్ పాతేసి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఏం చేస్తారు ఇప్పుడు? అంటే ఉన్నదానికి మేడం అయిపోయిన దానికి వాళ్ళు అమ్మేసిర్రు, బ్యాంకు లోన్లు తీసుకుని వాళ్ళ పేద మధ్య తరగతి కుటుంబాలు బలవుతారు వాటికి. సో వాటికి వాళ్ళకి ఏదైనా ఫైన్ రూపకంగానో దాన్ని కూడా 100% ముఖ్యమంత్రి గారి దృష్టిలో అది కూడా ఉండుంటుంది. దాన్ని ఏ రకంగా చేయాలి, ఏ రకంగా దాని వలన వాళ్ళ దగ్గరికి రెవెన్యూ చేపట్టాలి, అటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ కట్టే బిల్డర్స్ పైనే ఓసీ ఇచ్చే టైంలోనో ఏ టైంలోనో ఏ రకంగా రెవెన్యూ రాబడి దాన్ని మళ్ళీ ఆ రెవెన్యూ తోటి హైదరాబాద్ ఈ మహానగరాన్ని జిహెచ్ఎంసీ లిమిట్స్ని ఇప్పుడు పెరిగిన జిహెచ్ఎంసీ లిమిట్స్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని దానిపైన దృష్టి పెడతారు. 100% విల్ డూ ఇట్. అది ఆ చిత్తశుద్ధి మాకుంది. వీళ్ళు చిన్నగా చేసి సిరీస్కి అడ్డగోలుగా ఇటువంటి బిల్డర్స్కి ఓపెన్గా ల్యాండ్స్ అలొకేట్ చేసిన రోజు మాట్లాడిన భారతీయ జనతా పార్టీ ఇవాళ హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అంటే క్లియర్గా అదే పోతారు అన్న సింగిల్ లైన్ అది క్లియర్గా కనబడుతుంది. బీఆర్ఎస్ డైరెక్షన్లో బీజేపీ నడుస్తుంది, బీజేపీ డైరెక్షన్లో బీఆర్ఎస్ నడుస్తుంది. వాళ్ళిద్దరు కూడా కలిసి కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అయితే రాజకీయ పరంగా మా ఇద్దరికి కూడా శాశ్వత ముగింపు పలుకుతుందని ఒక భయంతో వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈరోజు మనం భావించాల్సి వస్తుంది. ఈరోజు ఐడిపిఎల్కి సంబంధించి కూడా భూములు ఒకవైపు గవర్నమెంట్ హై లెవెల్ కమిటీ కూడా వేసింది విచారణకి, అయినా సరే కన్స్ట్రక్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అంటే అక్కడ పోలీసులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ హైడ్రా కానీ ఎవరికి తెలియదు అంటారా? ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్ ఏదైతే పర్మిషన్స్ వచ్చిందో లీగల్ గా వాళ్ళకి సంబంధించి కోర్టును ఆశ్రయించి మీకు కూడా తెలుసు అందులో కొన్ని వాటికి నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్, హైడ్రా పైన ఏ రకంగా ఆర్డర్స్ వచ్చినాయి, ఏ రకంగా హైడ్రా వెళ్లే ప్రయత్నం చేస్తే కూడా రంగనాథ్ గారిని కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. సో ఎందుకంటే న్యాయస్థానం అనేది ఒకటి ఉంటుంది కదా మేడం, డ్యూ లా ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయాల్సి వస్తుంది. బట్ 100% విత్ కాన్ఫిడెన్స్ చెప్తున్నాను మేడం, ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఇల్లీగల్ వాటికి అవకాశం ఇస్తలేరు. అండ్ ఏదైతే లీగల్గా ఉన్న దానిపైన కూడా హైడ్రా అనే సంస్థని తీసుకొని వచ్చి ఈరోజు న్యాయ నిపుణులతోటి లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి అటు న్యాయపరంగా కూడా ఇబ్బందులు కలగకుండా అనేకమైన ప్రభుత్వ భూములను ఈరోజు తిరిగి ప్రభుత్వానికి ఏదైతే సంబంధించి హైడ్రా మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చింది. వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. ఎన్నో లేక్స్ని కూడా ఇప్పుడు మా దగ్గరనే అంబర్పేటలో బతుకమ్మకుంట చెరువు ఉంది. బతుకమ్మకుంట చెరువు ఎప్పుడో మేము ఆడనే పుట్టి పెరిగిన నారాయణగూడలో, ఏ రోజు కూడా ఉంటుండే అని చెప్తుంటే ఎప్పుడు మేము చూడలేదు. ఈరోజు అసొంటి దాన్ని సిటీ నడిబొడ్డులో రివైవ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్ కదండి. హైడ్రా వల్లనే సాధ్యమైంది కదా. అసొంటి వాటిని అప్రిషియేట్ చేయరు. సొంత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు వచ్చి అప్రిషియేట్ చేశారు. మీ పార్టీ ఎమ్మెల్యే అప్రిషియేట్ చేసింది అన్న మీరు అప్రిషియేట్ చేయొచ్చు కదా. ఇక కవిత శాసన మండలి సాక్షిగా మీరు కూడా ఉన్నారు, సెక్యులర్ పార్టీలతోటి కలిసి పనిచేస్తాము, మా కొత్త పార్టీ వస్తుంది అన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ
సో కవిత గారి పార్టీ తోటి కలిసి మేడం కవిత గారి పార్టీ విషయంలో పెద్దగా అది ఏది ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతర్గతంగా డివైడ్ అయ్యి బీఆర్ఎస్ ఏదైనా ఉన్నా చీల్చుకోవాల్సిందే. అండ్ కవిత గారు నిజంగా వారి యొక్క శాంటిటీ ఇంటిగ్రిటీ నేను చెప్పినట్టు అది ప్రూవ్ చేసుకునే వారికి వారు ఏది పెట్టినా కూడా ప్రజలు వారిని విశ్వసిస్తారని చెప్పి నేనైతే భావిస్తలేను. ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, నెక్స్ట్ రాబోతోంది మున్సిపల్ ఎలక్షన్స్, ఎలా ఉండబోతోంది అంటే 100% ఏ రకంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో పంచాయతీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయ పంచాయతీలో కొంతవరకు బీఆర్ఎస్ వచ్చింది కదా మేడం. 68% కాంగ్రెస్ పార్టీ, 68 to 70% కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ రెబల్స్ 4% వచ్చారు, ఇతర ఇండిపెండెంట్ 6% వచ్చారు. బీఆర్ఎస్ మొత్తం కలిపితే కూడా 20% ఏదో వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ కలిపితే రెండు కలిపితే కూడా 25% దాటలే, అంటే ఇండిపెండెన్స్ని తీసేస్తే 10% పోతే మేము 70% ఉన్నాం. అంటే గతంతో పోల్చుకుంటే 100% దట్సే. ఇంకోటి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూడా అధికారంలో ఉన్నాయి 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎలక్షన్స్ కండక్ట్ చేసినాం. వాళ్ళు నిజంగా వాళ్ళు కండక్ట్ చేసినట్టు మేము ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కనీసం ఆ పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ మేము ఆ రకంగా చేయదలుచుకోలే వాళ్ళ లెక్క. ఈసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్కి వెంటనే వెళ్లే ధైర్యం ఉందా మేడం? సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ఏ సమయానికి ఏది చేయాలి 100% చేస్తాం. మాకు ధైర్యం ఉందో లేదో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ప్రజలే మా ధైర్యం, ప్రజలే దానికి వీళ్ళకి బుద్ధి చెప్పారు వీళ్ళు మాట్లాడే మాటలకి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేకే సర్వే అని ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి మీడియాలో ప్రచారం చేశారు. ఏమైంది మేడం? రిజల్ట్ ఏమొచ్చింది? ప్రజలు ఎవరి వైపు నిలిచారు? గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ గారు యునానిమస్ గెలిచిన మంత్రులను కలవలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 3 సర్పంచ్లతోటి కలిసి సర్పంచ్ ఎన్నికల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. కేటీఆర్ గారు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో ఒక్క మండలంలో ఎక్కువ మంది సర్పంచ్లు గెలిస్తే వాళ్ళతోటి మీటింగ్ పెట్టి ఆయన సొంత నియోజకవర్గాన్ని దాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. మార్పు వచ్చింది బీఆర్ఎస్ లో అని అనుకోవచ్చు కదా, మొత్తం జనంలో కలిసిపోతున్నారు. మేడం మార్పు వస్తే మొన్న రకంగా బాయ్కాట్ చేసి పోకపోతుండే, మార్పు వస్తే సరే అసెంబ్లీలో వాళ్ళు పోయిర్రేమో, మండలిలో ఎందుకు పోయారు మేడం? మార్పు వస్తే మండలిలో మీరు కొట్లాడండి, ఆడ కవిత వచ్చి మన పైన ఆరోపణలు చేస్తుంది, మీరు నిలబడండి అని చెప్పాలి కదా. మరి చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలే? మళ్ళీ పర్సన్ సెంట్రిక్గానే నడుస్తారు కదా. ఇక ముఖ్యంగా తెలంగాణ క్యాబినెట్ సంబంధించి మంత్రుల మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు స్వయంగా కోమటిరెడ్డి గారే నాకు అంత విషయం ఇవ్వండి అని చెప్పారు. అదేవిధంగా తెలుసు మీకు ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయో, ఏంటి గతంలో కొండా సురేఖ్ గారి మీద, అదేవిధంగా మధ్యలో ఎట్లయిపోయిందంటే మేడం ఏదన్నా చిన్నది జరిగితే అవతల పర్సనల్ లైఫ్ ఏందా అని కూడా చూడకుండా దానిపైన సరే సోషల్ మీడియాలో కానీ కొన్ని మీడియా ఛానల్స్లో వచ్చే విషయాలు అనేవి 100% అది మంచిది కాదు. మీడియా అనేది ప్రజలకి వాస్తవాలు చూపించే ప్రయత్నం చేయాలి. ఆరోపణలు చేసినప్పుడు ఎవిడెన్సెస్ ఉంటే ఎవిడెన్సెస్తో సహా చూపించే ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి స్టోరీస్ నేస్తే పొలిటీషియన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళకు కూడా ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. అండ్ ఎంతో మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ తోటి ప్రజలకి మంచి చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఈరోజు ఆరోపణలు ఎవరిపైన అయితే వస్తున్నాయో మరి అసలు వ్యక్తులపైన సొంత పార్టీ వాళ్ళే కుట్ర చేసి చేస్తున్నారు అనేది మేడం దాన్ని కుట్ర చేసి ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలు మా పార్టీలు ఎవరు కూడా చేసే ప్రయత్నం చేయలేదు. ఏంటంటే ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేసి మా పైన నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తారు. సో నేను ఈ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా నేను మీడియా ఛానల్స్కి సోషల్ మీడియాకి యూట్యూబర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరిపైన నిజంగా ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఎవిడెన్సెస్ ఉంటే చూపించి చేయండి. బట్ అట్ ద సేమ్ టైం ఎవిడెన్సెస్ లేకుండా అన్నెసరీగా పర్సనల్ ఇష్యూస్ పైన వాళ్ళకి లేనిది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తే అది ఎవరికి మంచిది కాదు. అండ్ రేపటి సొసైటీకి కూడా చూసే వాళ్ళకు కూడా అది కరెక్ట్ అనిపించదు. అండ్ వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేశారు. వారి కొడుకు యాక్సిడెంట్లో చనిపోతే కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఈ స్టూడ్ అండ్ ఫాట్. అసొంటి వ్యక్తిపైన ఈరోజు మనం అసొంటి ఆరోపణలు వచ్చి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే ఆయన దాన్ని తట్టుకోలేక భావోద్వేగానికి లోనే వారు మాట్లాడారు, అవుట్ ఆఫ్ పెయిన్ వారు మాట్లాడారు. సో వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. అండ్ అసొంటివి కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. ఇక చివరిగా మొత్తం మీద అంటే ఈ మంత్రుల ఆరోపణలు ఇవన్నీ ఒకవైపు అయితే ఈ రెండేళ్లు దాటింది కదా గవర్నమెంట్ వచ్చి, మీరు అంటే ఒక ఫ్లాగ్షిప్ గా మేము ఇది సాధించామనేది ఒక్కటి గట్టిగా చెప్పగలిగింది మేడం? మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, ఇంద్రం ఇల్లు కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, వైస్ ఛాన్సలర్ నియామకం కానివ్వండి, పెండింగ్లో ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన కానివ్వండి, పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ కానీ కొత్త నోటిఫికేషన్స్ కానీ, దానితో పాటు 42% బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కుల సర్వే కానీ, ఈరోజు బీసీలు అందరూ కూడా కావాలి అని చెప్పి చైతన్యవంతులై జనరల్ సీట్లలో ఈరోజు అత్యధికంగా బీసీలు గెలిచిర్రు అని అంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. దీంతో పాటు చెప్పుకుంటూ పోతే మా గ్యారంటీస్, ఉచిత కరెంటు అనేకం ఉన్నాయి. ఏదైతే సన్నలకి బోనస్,
ఎస్. ఇక చివరిగా మూవీస్ విషయంలో మీరు కొంత ఏమంటారు వివక్ష పాటిస్తున్నారు. మొన్న రాజా సాబ్కేమో మీరు ఆ టికెట్ల పెంపుకు అనుమతించలేదు, ఇప్పుడు వచ్చే సినిమాలన్నిటికీ అనుమతిస్తున్నారని అనేది సినీ ఫీల్డ్ పట్ల మీ వైఖరి అంత బాగలేదని అంటున్నారు. మేడం సరే వాళ్ళ అప్రోచ్ ఎవరిని మాట్లాడినరో ఎవరిపైన కూడా వివక్ష దేనికి ఎవరిపైన ఎందుకు ఉంటుంది మేడం? ఎవరిపైన కూడా వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం. వాళ్ళకి దానికి ఉన్న క్లియర్గా వచ్చి వారు మాట్లాడి చేస్తే 100% అనుమతిస్తాం. ఎందుకు అనుమతించం? గతంలో వచ్చిన సినిమాస్కి అనుమతించలేదా? గతంలో ఇప్పుడు ఈ ప్రొడ్యూస్ చేసిన మూవీస్కి సంబంధించే గతంలో అదే ప్రొడ్యూసర్స్ ఇతర మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేశారు, మరి వారికి అనుమతించలేదా? వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి అనుమతించకపోవడం అంటూ ఏముండదు. నిజంగా అట్లేదన్నా వారు నిజంగా వారు భావిస్తే కూడా 100% ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తలుపులు ఎప్పుడూ తెరిసే ఉంటాయి. లేదు మేడం, దట్స్ 100% అది ఫాల్ట్. అదేంటంటే ఉద్దేశపూర్వకంగా లేనిది కూడా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టి గతంలో నాగార్జున గారితో మహేష్ బాబు గారితో సమంత గారితో ఎట్లయితే చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి మమ్మల్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు, ఇప్పుడు ప్రభాస్ గారితో కూడా అదే రకంగా చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఎటువంటిది లేదు అసలు విషయం. రైట్. ఇక చివరిగా ఒక యంగ్ లీడర్గా ఏంటి మహా న్యూస్ ప్రేక్షకులకు మీరు చెప్పండి. ఏదన్నా కూడా యాజ్ ఎ యంగ్స్టర్స్ అందరికి కూడా ఏదైతే ఇతర ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకు కూడా పాలిటిక్స్లో కీ రోల్ ప్లే చేయాలి. అట్ ద సేమ్ టైం పాలిటిక్స్లోకి రాకపోయినా పాలిటిక్స్ సిస్టంలో ఏమవుతుందో దానిపైన అవగాహన పెంచుకొని సరైన వ్యక్తిని సరైన సమయంలో నిల్చున్నప్పుడు ఎటువంటి ప్రలోభాలకు ఎటువంటి దానికి పోకుండా సరైన వ్యక్తుల్ని ఎంచుకుంటేనే మన ప్రొఫెషన్స్ కానీ మన జీవితాలన్నీ కూడా సక్రమంగా ఉంటాయని మహా న్యూస్ ద్వారా తెలంగాణలో ఉన్న యువతరానికి చెప్పదలుచుకున్నాను. రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఇక మొత్తం ఏ ప్రొఫెషన్లో ఉన్నా యువత రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాలు గమనించాలి, రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేయడం ద్వారానే దేశ భవిష్యత్తు బాగుంటుంది, సమాజ భవిష్యత్తు బాగుంటుంది అని అనేది వెంకట్ గారు అంటున్నారు. ఇది వెంకట్ గారితోటి